హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో బస్సు ప్రమాదాలు అయితే ఆగటం లేదు. మరోసారి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఈ బస్సు ప్రమాదం జరిగింది. పరిస్థితి దారుణం. పూర్తిగా దగ్ధమైపోయింది బస్సు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరివెళ్లమెట్ట దగ్గర నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేటు బస్సు టైరు పేలి అదుపు తప్పి డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఏఆర్బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి డివైడర్ని దాటింది. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఒకసారి బస్సు దృశ్యం అయితే చూపిస్తాను, జస్ట్ ఒక్క సెకండ్ మాత్రమే. దీన్ని బట్టి మీరు పరిస్థితి అయితే అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు వ్యాపించాయి. అయితే మంటలు ఎగసిపడుతున్న సమయంలో అటుగా వెళుతున్న డీసీఎం వాహన డ్రైవర్ వెంటనే స్పందించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటికి రావాలని సూచించాడు. దీంతో ప్రయాణికులు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే కిటికీల నుంచి దూకే క్రమంలో 10 మందికి ప్రయాణికులకు పైగా స్వల్ప గాయాలయ్యాయి. మంటలు తీవ్రతరం కావడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ల మృతదేహాలు మంటల్లో కాలిపోయి గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు అటుగా వెళుతున్న మరో డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించి బస్సు అద్దాలను పగలగొట్టడంతో అందులోని ఉన్న 36 మంది ప్రయాణికుల్లో 10 మందికి స్వల్ప గాయాలైనప్పటికీ కూడా అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఒకవేళ అక్కడ ఆ టైంకి ఎవరు రానట్లయితే కనుక మరో ఘోర ప్రమాదం జరిగేది. గత ఏడాది మనందరికీ గుర్తుంది, కర్నూలు సమీపంలో జరిగిన ప్రమాదంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ప్రమాదంలో కూడా బస్సులో మంటలు చెలరేగా 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఇప్పుడు ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు.